BSR9 న్యూస్ కి స్వాగతం. జగ్గైపేట పట్టణంలో జి విజయ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు వైద్య విద్యా అధికారులు ఏర్పాటు చేసిన డయేరియా అవగాహన కార్యక్రమం ర్యాలీలో ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ కోశాధికారి మరియు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, ఆహారం తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రంగా చూసుకోవాలని, నిల్వ ఉన్న పాడైపోయిన ఆహార పదార్థాలు తినరాదని, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిల్వ లేకుండా చూసుకుంటూ ఇంటి పరిసరాలను బ్లీచింగ్, ఫినాయిల్ మొదలగు వాటిని వినియోగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిశుభ్రతను పాటించాలని, బయట తినుబండారాలను వాడకుండా ఇంటిలో వండిన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని, అనంతరం వాటర్ ట్యాంక్ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్య విద్యా అధికారులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈ మధ్యకాలం చుట్టుపక్కల గ్రామాల్లో డయేరియా ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది వామిటింగ్స్ కావచ్చు, మోషన్స్ కావచ్చు. దాని మీద ప్రత్యేకంగా హెల్త్ మినిస్టర్ రావడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వచ్చారు, డిఎంఎస్ వైద్యులు గారు అందరూ కూడా సమావేశం ఏర్పడింది. ప్రత్యేక ప్రజల అవగాహన కోసం ఈరోజు జగ్గైపేట బాయ్స్ హై స్కూల్ ప్రభుత్వం అవగాహనతో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఇక్కడ డిఎంఎస్లో అదేవిధంగా ముఖ్యంగా ఈ డయేరియాకి ముఖ్య కారణం సరైన ఫుడ్ తీసుకోకపోవడం, బయట ఫుడ్ తీసుకోవడం వల్ల డయేరియా గురవుతున్నారు. సరైన త్రాగునీరు కూడా పొల్యూషన్లో ఏమాత్రం చూసుకోకుండా తాగడం వలన ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా మంచినీరు మరగబెట్టి తాగాలని చెప్పి సులాటం చేస్తూ ఫుడ్ కూడా బయట ఆహారం తీసుకోకుండా ఇంట్లో ఆహారం తీసుకోవడమే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చెప్పి పిల్లల ద్వారా ప్రజలను చైతన్యపరచడం కోసం ర్యాలీ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో మరి డయేరియా కేసు చాలా ప్రమాదం అవుతూ ఉంది. అందువల్ల పరిశుభ్రాలు కూడా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆహారము నీళ్ళ విషయంలో జాగ్రత్త పడితే వైద్య అధికారులు చెప్పేటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో ఆ సూచనలు పాటిస్తే డయేరియాకి ఏమాత్రం ఇబ్బంది పడదు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం శుభ్రతతో పాటు పరిసర ప్రాంత పరిశుభ్రత ఉంచు మంచి ఆహారం మంచి నీరు తీసుకోవడం ఉండాలని చెప్పి పిల్లలు ర్యాలీ ఏర్పాటు చేశారు. అందరూ కూడా అవగాహనతో డయేరియాకి ఏమాత్రం సోకకుండా ఉండాలని చెప్పుకోవాలి. దాన్ని కారణం ఎందరికో తెలుసు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో అదేవిధంగా జగ్గైపేట చుట్టుపక్కల కూడా డయేరియాతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. డయేరియా అంటే ఎక్కువ సార్లు వామిటింగ్స్ అవ్వడం కానీ మోషన్స్ అవ్వడం వల్ల చాలా నీరసపడి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవుతా ఉన్నారు. దానికి కారణం ఏమని చెప్పని అవగాహన కోసం ఈరోజు పిల్లలతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. ఇందాక డాక్టర్ చెప్పినట్టు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా త్రాగునీరుని మరగబెట్టి తాగాలి. అదేవిధంగా ఇంట్లో వండిన వంట తప్ప బయట తిండి తినకూడదు. దానివల్ల అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. అదేవిధంగా పరిశుభ్రత పాటించాలి. ఎక్కడైతే పరిశుభ్రత లేదో అక్కడ అనారోగ్యానికి గురవుతాము. అందువల్ల పిల్లల ద్వారా మీ తల్లిదండ్రులకు, పెద్దలకు, గ్రామంలో వాళ్ళు కూడా అందరూ కూడా తెలియాలని చెప్పి ప్రత్యేక ర్యాలీ ఏర్పాటు చేశాం. ఇదే మరి పాత్రికేయులు కూడా దీన్ని హైలైట్ చేస్తూ ఈ మధ్యకాలంలో మన ప్రాంతంలో డయేరియా కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా పత్రిక ద్వారా తెలియజేస్తే చాలామంది ఫాలో అవుతారు. మీ అందరూ కూడా మీ అమ్మ నాన్నకి చెప్పి ఈ విధంగా ఉన్నాయి, మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పంటే మన ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఏ పూట ఉండిన ఆహారం ఆ పూట తీసుకోవాలి. అందువల్ల అందరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెప్పని డయేరియాని పాల్గొనాలని చెప్పని ఈ ర్యాలీ ఏర్పాటు చేశాం. మీ అందరూ కూడా పాల్గొని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా జాగ్రత్తలు తీసుకుంటే ఈ విధంగా ప్రజలందరూ తెలియజేసే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాం. 5, 6 తరగతుల పిల్లలు ఇక్కడే ఉండండి అన్న, మీరు వద్దు. మిగతా 7, 8, 9, 10 తరగతుల పిల్లల్ని తీసుకెళ్తాం.